ఈ కథ స్వీట్ హోమ్ నా స్వీయ రచన. మీరు చదివి విని ఆనందించి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మరియు షేర్ చేస్తారని ఆశిస్తూ. స్వీట్ హోమ్. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో ఆ రోజు ప్రశాంతంగా ఆనందంగా వ్రతం చేసుకున్న తర్వాత అలా మేము నలుగురం కలిసి కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. ఇదే ఏడాది కింద మా పరిస్థితి ఇట్లా లేదు కదా. ఆ స్వామి దయతో ఇలా ఒకరికి ఒకరం మా ఆలోచనలతో నిర్మించుకున్న లోగిల్లో జీవించడం, అది కూడా ఎంతో కలిసిమెలిసి సంతోషంగా మార్చుకున్నాం. మేము సొంత ఇల్లు కట్టుకొని 6 నెలలు అవుతుంది. అంతకుముందు చిన్న ఇంట్లో ఉండే నలుగురం 2 అంతస్తుల 5 బెడ్రూమ్ల ఇంటికి మారేసరికి ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. చుట్టాలందరూ మంచి పని చేశారు ఇంత పెద్ద ఇంటిని తీసుకొని అని అంటుంటే గర్వంగా అనిపించింది. మీ తల్లి మరియు అత్తగారి తరపున వచ్చిన భూములను అమ్మి ఇంత మంచి పని చేశారు అని ఇంకొందరు అంటే నిజమే అనిపించింది. కొన్నాళ్లకి అన్నీ సర్దుకున్నాక పిల్లల గదులతో పాటు అలవాట్లు కూడా మారాయి. అబ్బాయి 9వ తరగతికి, పాప 7వ తరగతికి వచ్చింది. అంతకుముందు ఉన్న ఇంటి వద్ద ఇద్దరు సాయంత్రం ట్యూషన్కి వెళ్ళేవారు. ఇప్పుడు మారిన చోట ట్యూషన్లు చెప్పేవారు లేరు. దీనివల్ల పిల్లలిద్దరికీ ల్యాప్టాప్ ఇంకా మానిటర్ కొని ఆన్లైన్లో ట్యూషన్ ఏర్పాటు చేశాం. మొదట్లో చాలా ఇష్టంగా క్లాసులు వినేవారు. తర్వాత ఆ ఇష్టం పక్కదారి పట్టి సోషల్ మీడియాలో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వైపు మళ్ళింది. ఆ తర్వాత స్కూల్లో హోంవర్క్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అని చెప్పడంతో వారికి మొబైల్ ఫోన్, ట్యాబ్లు చేతిలోకి వచ్చాయి. దాంతో పుస్తకాలు పట్టుకోవడమే మానేశారు. స్కూల్ నుంచి హోంవర్క్ గురించి, పరీక్షల్లో మార్కుల గురించి కంప్లైంట్లు వస్తే పిల్లలకు చెప్పాం, ఇంటర్నెట్ అవసరానికన్నా ఎక్కువగా వాడితే ఇలా వెలకబడుతున్నారు. మీ మొదటి ధ్యాస చదువు గురించే ఉండాలి, మిగతావన్నీ తర్వాత అని మేము చెప్పటం, పిల్లలు వినకపోవటం, ఆ మాటలకు ఎదురు మాట్లాడటం, దీంతో గొడవలు పోయటం, ఇవన్నీ జరిగాయి. ఇలా ఇంకో 3 నెలలు గడిచాయి. ఓ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చున్నాం. కానీ ఎవరూ మాట్లాడుకోవడం లేదు. కార్తీక్ ఓ చేత్తో తింటూ ఇంకో చేత్తో ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. సిరి తన ప్లేట్లోని ఫోటో తీసి ఆ సోషల్ మీడియాలో అకౌంట్లో అప్లోడ్ చేస్తుంది. మా వారు నెమ్మదిగా, పిల్లలు ఫోన్లు పక్కన పెట్టండి, కాసేపు మాట్లాడుకుందాం అన్నారు. దానికి కార్తీక్ విసుగ్గా, అబ్బో మళ్ళీ మీ పాతకాలం ముచ్చట్లు మొదలు పెట్టకండి నాన్న. మీ చిన్నప్పుడు మీకు ఫోన్లు లేవు కాబట్టి మీరు అలా ఉండేవారు. మా జనరేషన్ వేరు. మాకు ఇవే లోకం. ప్రతిదానికి మాకు నీతులు చెప్పకండి. మీకు కావాల్సింది మార్కులే కదా, నాకు బాగానే వస్తున్నాయి. మీకు స్కూల్ నుంచి కంప్లైంట్స్ ఏమీ కూడా రావడం లేదు అని ఎదురు మాట్లాడాడు. సిరి కూడా అన్నయ్యకే సపోర్ట్ చేసింది. మేమిద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. వారిని తిట్టి ప్రయోజనం లేదని మాకు అర్థమైంది. ఓ రోజు కొత్త ఆలోచన వచ్చింది. వెంటనే అమలు పెట్టాను. నేను ఒక గాజు డబ్బా నిండా పంచదార పోసి ఎదురుగా ఉన్న టేబుల్ పైన పెట్టాను. వారికి తీపి పదార్థాలంటే ఇష్టం. అందుకే పిల్లలు అటు ఇటు వెళుతూ అప్పుడో చెంచా ఇప్పుడో చెంచా నోట్లో వేసుకోసాగారు. అలా 2 రోజులు తిన్నారు. డబ్బా ఖాళీ అయింది. మళ్ళీ నింపుకొని పెట్టుకున్నారు. నేను దాచిపెట్టాను. ఇద్దరి ఏకకంఠంతో, అమ్మ పంచదార డబ్బా ఏది, మాకు కావాలి అన్నారు. నేను, వద్దమ్మా అలా తినద్దు, ఏదో ఆ రోజు అలా మర్చిపోయి పెట్టాను. ఇద్దరు అది 2 రోజులు ఖాళీ చేశారు. ఇలా తింటే ఆరోగ్యానికి నష్టం అని చెప్తే ఇద్దరు, అమ్మ మాకు అది ఎదురుగా ఉంటే తినబుద్ధి అయింది, కానీ కొంచెం టైం ఇవ్వు, మెల్లగా మానేస్తాం అని అన్నారు. నేను వారితో, ఇదే అలవాటు మీకు స్క్రీన్ గురించి కూడా ఉంది, మరి అదెందుకు తగ్గించట్లేదు? పళ్ళు ఒళ్ళు అంటే అద్దం ముందు నిల్చొని చూసుకోవచ్చు. అదే మెదడు ఎంత మీ అలవాట్లకి ఎంత కుంగిపోయిందో కనిపించదు కదా. ఇప్పుడైనా మితంగా వాడితే ఆరోగ్యం, అది వస్తువైనా ఆహారమైనా. అదే అతి అయితే అనారోగ్యమే అని చెప్పి ఈసారి 2 పంచదార గాజు డబ్బాలు పెట్టాను. రోజులు గడుస్తున్నాయి. డబ్బాలో పంచదార తగ్గలేదు. పిల్లల స్క్రీన్ టైం తగ్గింది. పిల్లల మాట, ప్రవర్తన ఇదివరకులాగా కాక మంచిగా మారసాగాయి. ఆ రోజు డైనింగ్ టేబుల్పై భోజనం చేస్తుంటే పిల్లలు అన్నారు, నాన్న మమ్మల్ని క్షమించండి, మేము మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాం. మేము ఇంకెప్పుడు మీతో తప్పుగా మాట్లాడాం అని ఇద్దరు వచ్చి తండ్రిని కావలించుకున్నారు. దానికి మావారు,
మనం మనుషులం ఎప్పుడు ఏదో ఒక మంచి విషయం నేర్చుకోవాలి. ఆ సమయం ఏదో పిచ్చి ఇష్టాలకు పెడితే తర్వాత మనం విషయాలు నేర్చుకునే ఓపిక ఉండదు. అప్పుడు చదువుకునేటప్పుడు నీరసం, కోపం వస్తాయి. ఎప్పుడైనా విషయ జ్ఞానం వల్ల లోక జ్ఞానం పెరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి అని చెప్పారు. పిల్లలిద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా 2 నెలలు గడిచాక మేము కొత్త కారు కొనుక్కున్నాం. పిల్లలు లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అని అడుగుతుంటే ఇలా సత్యనారాయణ స్వామి ఆశీస్సుల కోసం వచ్చాం. పిల్లలు నన్ను పిలుస్తుంటే నా ఆలోచనలోంచి బయటికి వచ్చి మేము తిరుగు ప్రయాణం అవ్వటానికి స్వామి అనుగ్రహం కోసం పునః దర్శనం కోసం ప్రార్థిస్తూ బయలుదేరాం. కథ సమాప్తం. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.